2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, అవమానం 4, రాజ్యపూజ్యం 5గా ఉన్నది. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నారు. దీని మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా చాలా బాగుంటది. లాభస్థానంలో ఉన్న శని ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నారు, కన్యా రాశిని చూస్తున్నారు. అంటే మీకు వృషభ రాశి నుంచి 5వ స్థానం అవుతుంది. లవర్స్ కి మాత్రం ఈ సంవత్సరం అనేది బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి మాత్రం ఈ సంవత్సరం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీరు అనుకున్న కాలేజీలో మీకు సీటు వచ్చి రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి చాలా బాగున్నది. మీరు అనుకున్నది జరుగుతుంది. మంచి మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కుటుంబ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. చాలా పాజిటివ్ గా ఉంటది. శుభకార్యాలంటూ చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు అంటూ ఏమీ లేవు. ఈ సంవత్సరం అనేది వృషభ రాశి వారికి హెల్త్ పరంగా పెద్ద సమస్యలు అయితే ఉండవు. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప గోచారైతే ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. బిజినెస్ పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ వ్యాపారం అయినా సరే స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు వృషభ రాశి వారికి. బిజినెస్ పరంగా మాత్రం, మ్యారేజ్ పరంగా మాత్రం మీకు జూన్ 2వ తారీఖు నుంచి చాలా బాగుంటది. ఇక్కడ గురువు గారి పంచమ దృష్టి మీ 7వ స్థానం మీద పడుతోంది. ఎప్పుడైతే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తారో ఆయన పంచమ దృష్టి 7వ స్థానం మీద పడుతోంది. కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 సమయంలో మాత్రం చాలా చాలా బాగుంటది. సెకండ్ మ్యారేజ్ కూడా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కూడా వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తి పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. సంవత్సరం అనేది మాత్రం ఇక్కడ 10వ స్థానంలో రాహు ఉన్నారు. మీకు గురువు గారి దృష్టి కూడా ఉన్నది. మరియు దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తారో గురువు గారు మీ దశమాధిపతి మీద దృష్టి ఉంటది కాబట్టి, నవమ దృష్టి ఉంటది. గురువు గారు నవమ దృష్టి శని మీద ఉంటది కాబట్టి, మరియు దశమాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం, ఇలాగ అన్ని గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 సమయంలో మాత్రం చాలా బాగుంటది. 2027 మీకు ఇల్లు స్టార్ట్ అవ్వబోతుంది వృషభ రాశి వారికి. సో 2026లోనే మీ వృత్తి పరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది సెట్ చేసుకోండి. 2-3 సంవత్సరాల వరకు జాబ్ చేంజ్ లాంటివి చేయకండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.